మీరు 30 సంవత్సరాల కిందకి వెళ్ళిపోయి పరిశీలిస్తే పెళ్ళైన తర్వాత షష్టి పూర్తికి పిలిచేటోళ్ళు వాళ్ళు. యెస్. అవును. పెళ్లి తర్వాత మళ్ళీ షష్టి పూర్తి అంటే వండర్ అనిపిస్తుంది మనకు. అప్పుడే 60 ఏళ్ళకి వచ్చేసిన వాళ్ళు షష్టి పూర్తి చేస్తున్నారు. అవును. ఇప్పుడు ఏంది, మనము ఓ డ్రైవింగ్ లైసెన్సో లేకపోతే ఆర్సీఓ మనం రెన్యువల్ చేసుకున్నట్టుగా వీళ్ళు పెళ్లి రోజున రెన్యువల్ చేస్తారు. 5 సంవత్సరాలకు ఒక ఫంక్షను, 10 సంవత్సరాలకు ఒక ఫంక్షను, 15 సంవత్సరాలకు ఒక ఫంక్షను, దానికి ఒక పేరు గోల్డెన్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ అని పేర్లు పెట్టి మేము ఇంతకాలం కలిసి ఉన్నామని సర్టిఫికేట్ మనకి ఇస్తున్నట్టు భావన కల్పిస్తుంది. అవును. అంటే చాలామంది అంటే మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉండదండి. బర్త్డేకి కేక్ పెట్టి 30 సంవత్సరాల వయసు వచ్చిందంటే 30 కాడలు అని ఉదేస్తారు. అది వాళ్ళ దృష్టిలో ఒకలాగా. అంటే నా ఆలోచన ఏంటి అంటే, నా జీవితంలో 30 సంవత్సరాలు అయిపోయినాయి, ఆరిపోయినాయి, నేనేం సాధించలేదు. అంటే నేను 30 సంవత్సరాల సావుకు దగ్గరకు వచ్చా. 30 సంవత్సరం నేను ఆ 30 క్యాండిల్ ఆర్పేసా అంటే 30 సంవత్సరాలు నా జీవితంలో ఆరిపోయినాయి. 60 సంవత్సరాల వయసు అయితే 30 ఉన్నాయి, నా బ్యాలెన్స్ 30 ఉన్నాయి. నేను ఆర్పేసుకున్నా. యెస్. అవును. నేను ఆర్పేసుకున్నా. 60లో 30 మైనస్ పోయినాయి. అంటే నేను 30 సంవత్సరాల చావుకు దగ్గరగా వచ్చాను. ఈ టైంలో నేనేం చేయాలని ఆలోచన చేయాలి. మన కేక్ కోయడం కాదండి, ఏం చేస్తే బాగుంటుంది అంటే మన జీవితంలో ఒక్కొక్క సంవత్సరం వెళ్ళిపోతుంది. మనం వాచ్లో సెల్లి వీకేసినంత మాత్రాన వాచ్ ఆగిపోతుంది తప్ప కాలం ఆగదు. యెస్. అవును. మన జీవితం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రపంచంలో ఆగంది ఏదైనా ఉంది అని అంటే జీవితం. అది మన వయసు, జీవితం Yes. వెళ్ళిపోతూనే ఉంటుందండి. Yes, ఒక అవును. క్షణం కూడా మన కోసం ఎక్కడ ఆగదు. అవును. అందుకే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, మనకు వెన్నెముక నిటారుగా ఉండి ఆలోచన శక్తి ఏదైనా ఉంది, ఆలోచించే జీవి